ఫ్రెండ్స్, మనం ఇప్పుడు నాగపట్నం లైట్ హౌస్ దగ్గర ఉన్నాము. ఈ లైట్ హౌస్ దగ్గర బీచ్ ఈ విధంగా ఉంది ఫ్రెండ్స్. ఇక్కడ పర్యాటకుల తాకిడి కొంచెం తక్కువగానే ఉన్నట్టుంది, ఎందుకంటే ఇది డీప్ స్లోప్ అయితే ఉంది. చూసేందుకు అలలు ఎట్లా వస్తున్నాయంటే ఒక రకమైన సునామీ లాగా వస్తున్నాయి చూడండి. చిన్న సైజు సునామీ లాగా వస్తున్నాయి. ఈ ప్లేస్ సర్ఫింగ్ చేసే వాళ్ళకైతే చాలా అనుకూలంగా ఉంటుంది ఫ్రెండ్స్, ఎందుకంటే అలలు ఇంత హైట్లో రావడం సర్ఫింగ్ చేసే వాళ్ళకి చాలా ప్లస్ పాయింట్ అవుతుంది. చూడండి, అది ఒక సునామీ లాగా వస్తుంది. చూడండి 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 చూడండి. దాకా మన ఇండియా నుండి శ్రీలంకకి ఓడ ప్రయాణము ఇక్కడ నుండే చేస్తారు ఫ్రెండ్స్. ఆ దూరంగా కనబడుతున్న ఓడల ద్వారా ఇక్కడ నుండి శ్రీలంకలోని జాఫ్నా ఓడరేవుకి చేర్చుతారు. అది వారంలో 1 or 2 ఈ ట్రిప్స్ ఉన్నాయంట, పూర్తిగా తెలియదు నాకు కూడా. ఇప్పుడు మనం చూస్తున్న ఈ చర్చ్ వచ్చేసి నాగపట్నానికి అతి సమీపంలో ఉన్న వేలాంకనిలో ఉన్నటువంటి బసిలికా ఆఫ్ అవర్ లేడీ ఆఫ్ గుడ్ హెల్త్ చర్చ్ ఫ్రెండ్స్. ఈ చర్చిని లార్డ్స్ ఆఫ్ ద ఈస్ట్ అని కూడా పిలుస్తారు. ఈ చర్చ్ యొక్క నిర్మాణము పూర్తిగా యూరోపియన్ స్టైల్ అయినటువంటి గోతిక్ నిర్మాణ శైలిలో కనబడుతుంది ఫ్రెండ్స్. ఇది ఒక కాథలిక్ నియమాలతో నడిచే చర్చి. ఇక ఈ చర్చి యొక్క హిస్టరీ తెలుసుకుంటే ఫ్రెండ్స్, 16వ శతాబ్దంలో వేలాంకనికి సమీపంలో ఉన్నటువంటి నాగపట్నం గ్రామానికి పాలు మోసుకొని పోతున్నటువంటి ఒక పిల్లవాడికి మేరీమాత కనిపించిందని నమ్ముతారు. ఈ చర్చి ప్రాంతంలో 3 అద్భుతాలు జరిగాయని ఇక్కడ ఉన్నటువంటి పురాణాలు చెప్తున్నాయి ఫ్రెండ్స్. అది మేరీమాత మరియు చిన్న బిడ్డ ప్రత్యక్షమవడం, అదేవిధంగా ఒక కుంటి మజ్జిగ వ్యాపారికి స్వస్థత చేకూరడం, అదేవిధంగా తీవ్రమైన పెను తుఫాను నుండి పోర్చుగీసు నావికులను రక్షింపబడడం అనేది ఈ స్థలంలో జరిగాయని చెప్తున్నారు ఫ్రెండ్స్. 1962లో 23వ పోప్ జాన్ ఈ చర్చిని సందర్శించి ఈ చర్చికి బసిలికా హోదాను ఇచ్చారని చెప్తున్నారు ఫ్రెండ్స్. నాగపట్నం వేలాంగిని టెంపుల్కి అయితే వచ్చామండి. ఇప్పుడు లోపలికి వెళ్ళి దర్శనం చేసుకొని బయటకు వచ్చేద్దాము. ఈ చర్చిని భారతదేశం నుండే కాకుండా విదేశాల నుండి కూడా దాదాపు ప్రతి ఏటా 2 కోట్ల మంది యాత్రికులు వీక్షిస్తారంట. అదేవిధంగా ఆగస్టు 29 నుండి సెప్టెంబర్ 8 వరకు జరిగే యాన్యువల్ ఫెస్టివల్ని దాదాపు 30 లక్షల మంది వీక్షిస్తారంట ఫ్రెండ్స్. ఈ చర్చికి తమిళ భక్తుల కంటే ముఖ్యంగా మన తెలుగు రాష్ట్రాల నుండి వచ్చే వాళ్ళే ఎక్కువగా కనబడుతున్నారు ఫ్రెండ్స్. ఎక్కడ చూసినా తెలుగు వాళ్ళతో నిండిపోయింది ఈ చర్చి. ఈ చర్చి వాతావరణం చూసి మన తెలుగు రాష్ట్రంలో ఉందా అన్నట్లుగా ఎక్కడ చూసినా తెలుగు వాళ్ళే కనపడుతున్నారు.
పుష్పరాజా అలగడలు ఎక్కడ ఎల్ఎన్ కాంపౌండ్ ఓకే ఓకే జిమ్ముకి అందుకు వచ్చినావు జిమ్ముకి వచ్చింది మర్చిపోలేదు గుర్తులేదు హాయ్ వీడియోలో వస్తావాలే చెప్పు యూట్యూబ్లో చూసుకున్నావులే యూట్యూబ్లో వస్తావా ఓకే హాయ్ లేదు నేను మళ్ళీ ఇట్లా రామేశ్వరం ఇట్లా విజిట్ చేసుకుంటూ వస్తున్నా లేదు బైక్లో వచ్చినాను అలగడ నుంచి బైక్లో எல்லாம் உள்ள இறைவன் நம்மை இறக்க வைத்து நம் பாவங்களை மன்னித்து நம்மை எதை வாழ்வுக்கு அழைத்து செல்வாராக.